హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు నేను ఒక స్పెషల్ వెరైటీ ఆఫ్ కర్రీ చూపిస్తూ ఉన్నాను. ఇదైతే నేను మహారాష్ట్రలో బాగా తింటూ ఉంటే దీన్ని జిర్కా అంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. జస్ట్ శనగిత్తనాలు కొంచెం చట్నీలాగా డార్క్గా వేపుకొని, అంటే కొంచెం బ్లాక్ కలర్ వస్తుంది కదా, అలా వేపుకొని దాంట్లో మిర్చి, మళ్ళీ తెల్లవాయలు, మళ్ళీ కొత్తిమీర, ఇవి అంతా మిక్స్ చేసుకోవాలి. కొంచెం జీరకా అంటేనే జీరాతో చేస్తారు, ఓకేనా. దాని తర్వాత ఉప్పు అంతా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి, ఓకేనా. ఫుల్ పేస్ట్ అయిపోవాలి. వాటర్ పోసుకుంటూ మీరు ఇది మిక్సీ పేస్ట్ లాగా చేసుకోవచ్చు మిక్సీలో, ఓకేనా. చూడండి ఇట్లా గ్రేవీ టైప్ రావాలి. సో నేనైతే సోయా చంక్స్ అయితే పక్కన నానుకొని పెట్టుకున్నాను. దీంట్లో సోయా చంక్స్ ఆర్ ఆలు కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సోయా చంక్స్ ఇష్టం లేని వాళ్ళు ఇది స్కిప్ చేసుకొని ఆలు యూస్ చేసుకోవచ్చు. ఆలు వేస్తే కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనమంతా పచ్చిది వేసాం కాబట్టి ఇది పచ్చి వాసన వెళ్ళే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఫుల్ పచ్చివాసన వెళ్ళిపోయి ఒకలాగా స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ కూరది. అది అంతా వెళ్ళిపోయినాక రోంత మీకు ఎంత లూజ్గా కావాలో అంత వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. సో లాస్ట్గా టేస్ట్ చూసాను, కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది. సో ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత మిల్ మేకర్ వేసుకోవాలి, సోయా చంక్స్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి, ఓకేనా. బాయిల్ చేసిన తర్వాత అదంతా కూర అంతా మిక్స్ అయ్యే వరకు కొంచెం ఉడకబెట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయినా ఈజీ అయినా మీకు ఈ మహారాష్ట్రియన్ కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నాకు చెప్పండి కమెంట్స్లో, ఓకేనా. గార్నిష్ చేసుకుంటూ ఉన్నాను కొత్తిమీరతో, అంతే అయిపోయా. ఓకే బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.